ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి మిథున్ రెడ్డి గారిని పంపించారంటే అర్థం ఏంటి సార్? సో వాళ్ళ మీద ఎట్లాంటి ఎలిగేషన్స్ కావాలని ఏసారన్న విషయం సెంట్రల్‌కి కూడా ఒక క్లారిటీ ఉంది. ఐక్యరాజ్య సమితికి పంపించినటువంటి లిస్ట్‌లో టీడీపీ నుంచి ఒక్కరు లేరు. ఆ లెక్కన మాట్లాడాలి అనంటే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇట్లా మిథున్ రెడ్డి మీద రెడ్డి గారి మీద కేసుంది. సో, మనం ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్తే మన మీద ఏమన్నా ఇష్యూస్ వస్తాయనంటే, ఇక్కడ ఎవరంత సిన్సియర్‌గా ఉన్నారు? మీ మీద కేసులు లేవా? అని అడిగినటువంటి విషయాలున్నాయి సార్. సో, వాటెవర్ జనాల్లో మాత్రం ఇదొక ఫేక్ కేసు. ఎప్పుడైనా మనం గమనించాల్సిందేంటంటే సార్, మద్యం అనేది ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగితే ఎప్పుడూ ఇలాంటి కుంభకోణాలు జరగవు సార్. ఎప్పుడైతే ప్రైవేట్ వ్యక్తులకి, థర్డ్ పార్టీలకి లేకపోతే ఇప్పుడు వీళ్ళిచ్చినటువంటి సిండికేట్‌లకి అప్పజెప్తేనే మద్యం మీద కుంభకోణాలు జరుగుతది. అండ్ కామెడీ థింగ్, ఫన్ థింగ్ ఏంటంటే ఇదే మద్యం కేసు మీద బెయిల్ మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మిగతా వాళ్ళందరిని బ్లేమ్ జేస్తున్నారు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గూడా నవ్వుతున్నారు సార్. ఇగ ఇప్పుడు మనకి గతంలో దిశ యాప్ ఉండింది. ఆ యాప్ ద్వారా చాలా మందిని సేవ్ చేయడం జరిగింది. సో, ఎంతమందిని సేవ్ చేశామనేది గూడా దానికి పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఉండేది. ఇప్పుడు వీళ్ళేదో మన కాపీ క్యాట్స్ లాగా మన పథకాలకి మా పేర్లు మార్చుకుంటున్నారు. అలాగే దిశని కాస్త శక్తిని జేశారు. బట్ ఇప్పుడు మీరన్నట్టుగా చాలా ఇన్సిడెంట్ ఇవాళ హ్మ్. వంగలపూడి అనిత గారు హోంమంత్రి అయినటువంటి ఆవిడ ఇలాకాలో ఆవిడ సొంత జిల్లాలోనే ఒక, ఒక మైనర్ బాలికని ఇంటికెళ్ళి మరి గొంతు కోసి చంపేసినటువంటి విషయం మేడం. ఇన్ ద సేమ్ టైమ్ ఆమె నియోజకవర్గంలోనే ఒక మహిళని అంటే బట్టలు విప్పి తన్నేసినటువంటి సిట్యుయేషన్స్. ఇప్పుడు పిఠాపురంలో చూసుకుంటే అదే సిట్యుయేషన్స్. అలాగే హిందూపురంలో గూడా 3 సంవత్సరాల బిడ్డని చంపేసి మైనర్ అమ్మాయిని చంపేసి ఇప్పటి వరకు బాడీ ఇవ్వలేనటువంటి సిట్యుయేషన్స్. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో జరిగినటువంటివి సిట్యుయేషన్స్. అక్కడ అనంతపురం జిల్లాలో ఒక 14 సంవత్సరాల మైనర్ బాలికని 14 మంది టీడీపీ నాయకులు మార్చి మార్చి రేప్ జేస్తే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావడం, ఆ టైంలో ఇష్యూ బయటికి రావడం, ఇప్పుడు ఆ అమ్మాయి డెలివరీ అయినటువంటి విషయం. సో, ఇలాంటి కన్సిడర్ చేసుకున్నటువంటి థింగ్స్ ఇప్పుడు ఇవాళ మహిళల మీద జరుగుతున్నటువంటి అగత్యాలు గంటకి 4 అగత్యాలు. గంటకి ఈవెన్ ఇప్పుడు మన స్పేస్ అయిపోగానే ఇంకొక నలుగురు ఆడబిడ్డల మీద అగత్యాలు జరిగుంటాయండి. ఇది నేను చెప్పిన లెక్కలు గాదు. సాక్షాత్తు అసెంబ్లీలో మన హోమ్ మినిస్టర్ అనిత గారు ఇప్పటి వరకు అంటే 10 నెలల క్రితం 16,800 అగత్యాలు జరిగాయి అని చెప్పారు మేడం. సో, ఇప్పుడు 16 మంత్స్ కాబట్టి ఎలా కంపేర్ చేసుకున్నా ఒక 20,000 అగత్యాలు ఇవాళ ఆడబిడ్డల మీద జరిగినటువంటి సంఘటనలు. సో, ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి ఆవిడ ఇప్పుడు ఇంకా ఆవిడని మనం ఏమనాలో గూడా నాకర్థం అవ్వట్లేదు గానీ మేడం, ఏ రోజు ఆవిడొచ్చి మహిళల పక్షాన పోరాడింది లేదు. ఈవెన్ దిశ వాళ్ళు తెచ్చుకున్న శక్తి యాప్ ద్వారా ఎన్ని కేసులయ్యాయో ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే జనాలకి గూడా ఒక క్లారిటీ వస్తది. సో, వాళ్ళకే లెక్క తెలియట్ల. ఎంత జరుగుతుంది? ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ఎంతమంది ఆడబిడ్డలు సఫర్ అవుతున్నారు? ఎంతమందికి మనం న్యాయం జేస్తున్నాం? ఈవెన్ మీరన్నట్టుగానే కేస్ పెట్టడానికెళ్తుంటే గూడా కేస్ తీసుకోవట్లేదు మేడం. కేస్ తీసుకోకుండానే వీళ్ళు 20,000 లెక్క చెప్తున్నారు అనంటే, అసలు అగత్యాలు ఎన్ని జరుగుతున్నాయి? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిపోయింది అన్నది వాస్తవం మేడం ఏపీలో. సో, ఇవాళ ఒక ఆడబిడ్డగా మనం మహిళలుగా మనం ఏంటి కోరుకుంటాం? మనం మన ఇంటి నుంచి బయటికెళ్ళిన తర్వాత సేఫ్‌గా ఇంటికొస్తే చాలు. మన పిల్లలు సేఫ్‌గా వస్తే చాలు అన్న గత ప్రభుత్వంలో ఒక భరోసా ఉండేది. ఈ ప్రభుత్వంలో ఇంగా మళ్ళీ బిడ్డ బయటికెళ్తే వచ్చే ప్రసక్తి లేని పరిస్థితిలో ఇలాంటి సంఘటనలు ఇవాళ జరుగుతున్నాయి మేడం. సో, డెఫినెట్‌గా వీటి మీద ఫైట్ చేయాల్సినటువంటి థింగ్ ఉంది. కానీ మనం ఎంత ఫైట్ చేసినా గూడా ఇప్పుడు వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో కేసులే తీసుకోకపోతే నేను చెప్తుందేంటంటే కొన్ని కొన్ని మనకి వుమెన్ కమిషన్స్ ఉన్నాయి. నేషనల్ కమిషన్స్ ఉన్నాయి. సో, ఇవి ఇక్కడ అవ్వలేదని చెప్పేసి మనం వదిలిపెట్టకుండా వుమెన్ కమిషన్స్ గాని, నేషనల్ ఎస్సీ కమిషన్స్ గాని ఇలాంటివన్నీ ఉన్నాయి గాబట్టి, మనం మన ఫైట్‌నయితే ఆపడానికి వీల్లేదని నేను అనుకుంటున్నాను మేడం. యాహ్! మేడం. థాంక్ యూ సో యాహ్! మచ్. అండ్ లాస్ట్‌లో ఐ కెన్ యాడ్ ఒక చిన్న పాయింట్ అండి. చెప్పండి. హాస్టల్స్‌లో గవర్నమెంట్ హాస్టల్స్‌లో ఉండే ఆడపిల్లలకి ఏ రకంగా చాలా చెప్పుకోలేని అట్రాసిటీస్ ఇవన్నీ అవుతున్నాయి. వీటి గురించి కూడా ఏమన్నా ఒక లాస్ట్ పాయింట్ ఇఫ్ యూ కెన్ యాడ్. దట్ ఈస్ మై క్వెషన్ ఇంకేం లేదండి. యాహ్! దట్స్ ఆల్. మేడం అంటే నేనేం చెప్తున్నానంటే మేడం, ఏ ఇప్పుడు ఒక కష్టం జరిగిన తర్వాత, ఆ కష్టాన్ని చెప్పుకోవడానికి ఇప్పుడు ఎవరున్నారు మేడం? ఇప్పుడు ఈ బాధ జరిగింది, భయం జరిగింది. ఇక్కడ
ఇక్కడ ఘోరాతి ఘోరమైన థింగ్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యేల మీద కంప్లైంట్లు ఇస్తున్నారు మేడం. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఆడబిడ్డలు మమ్మల్ని హరాస్ చేస్తున్నారు. మాకు డెత్ సర్టిఫికేట్ కావాలంటే ఈ వర్డ్ నేను యూజ్ చేయొచ్చో లేదో, మాకు డెత్ సర్టిఫికేట్ కావాలంటే వచ్చి మీరు మాతో పడుకోవాలి. లేకపోతే మీ హస్బెండ్ చనిపోయాడు కదా! దానికి మేము మీకేదో పూచీకత్తు చేయాలంటే ఇలా చేయాలి అని ఈ థాట్ ప్రాసెస్ లో ఉన్నారు అనంటే, అమ్మాయిలు ఇవాళొచ్చి బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టేటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయి మేడం మీరు చెప్పండి? అదే పరిస్థితి పెద్దవాళ్ళుగా మనకే లేనప్పుడు, ఇంక చిన్న బిడ్డలకి ఆ హాస్టల్‌లో ఇప్పుడు సుగాలి ప్రీతి ఇష్యూ ఉంది మేడం. సుగాలి ప్రీతి ఇష్యూ 2017లో జరిగింది. ఆ 2017లో జరిగినటువంటి సంఘటన ఏంటి అనంటే, ఆ అమ్మాయి హాస్టల్‌లో ఉండగానే ఉరేసుకొని చచ్చిపోయిందని చెప్పి క్రియేట్ చేసినటువంటి సిట్యుయేషన్ అది. ఎ ఎ ఎవరి ప్రభుత్వం అప్పుడు? టీడీపీ హయాంలో జరిగినటువంటి ప్రభుత్వం. ఒక హాస్టల్‌లో ఒక అమ్మాయిని మెంబర్ ఆఫ్ పర్సన్స్ కలిపి ఆ అమ్మాయిని రేప్ చేసి అంతమంది అంటే ఎక్కువ మెంబర్స్ తన వూమ్‌లో స్పెర్మ్ ఉంది అనంటే, ఇప్పుడు ఊరేసుకొని చచ్చిపోవడం గూడా ఫోటోస్ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తది. అది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అర్థమవుతది. అంటే సొసైటీలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత దారుణాతి దారుణంగా ఇప్పుడు సుగాలి ప్రీతి అందరూ ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది అని అనుకుంటున్నారు. నేను సుగాని ప్రీతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కర్నూలు ఎళ్ళాను మేడం. వాళ్ళ అమ్మ ఇంటికెళ్ళినప్పుడు నేనక్కడ చాలా సిట్యుయేషన్స్ అన్నీ నిజ నిజాలు తెలుసుకొని నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం గూడా జరిగింది. సో, అక్కడ జరుగుతున్న థింగ్స్ ఏంటంటే ఒక రాజకీయాలకి అనుకూలంగా ఆ కేస్‌ని ఎప్పుడో మాఫీ చేసేసారు. ఆ జరిగినటువంటి నిందితులు గూడా ఎప్పుడో బయటికొచ్చేసారు. కాకపోతే మన దురదృష్టమో ఏంటో తెలీదు గానీ పాపం పవన్ కళ్యాణ్ గారుగా ఆ 2 సంవత్సరాలు ఆయన నిద్రబోయి, ఆయన అవసరం వచ్చినప్పుడు దాన్ని ఆయుధంగా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద విసరడం జరిగింది. సో, ఈ ఈ ఈ ఫేజ్‌లో మీరన్నట్టుగానే మన గత ప్రభుత్వంలో ఎప్పుడు గూడా హాస్టల్‌లో మర్డర్‌లు జరగడం గాని, ఒక హాస్టల్‌లో అమ్మాయిల మీద అగత్యాలు జరగడం గాని కేసెస్ 0 మేడం. ఇప్పుడిచ్చినటువంటి ఆహ్, ఆహ్ ఏంటి ఎన్‌ఎంసీబీ రిపోర్ట్స్ చెక్ చేసుకుంటే గూడా, ఇప్పుడు వీళ్ళు చాలా మంది జెప్తారు. ఏంటి తా తాగిన వాళ్ళ వల్ల మద్యం వల్ల చనిపోయిన డెత్‌లు ఇన్నున్నాయనని. మరి ఆ డెత్‌లు ఆ రిపోర్ట్స్‌లో సబ్మిట్ చేయాలి కదా మేడం. అలాగే తప్పిపోయినటువంటి మహిళలు 32,000 మంది అని అన్నారు. ఆ డెత్‌లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ బ్యూరో రికార్డ్స్‌లో లేదు మేడం. సో, డెఫినెట్‌గా ఇవన్నీ వీళ్ళు చేసినటువంటి అబద్దాలన్నీ 1 ఇవాళ జనాల్లోకి ఎళ్తుంది. బట్ మనం చేయాల్సింది ఒకటే ఒకటి మేడం. సో, ఏ బిడ్డకు అన్యాయం జరగకుండా ఉండడానికి ఇంకా మనం ఫైట్ చేస్తున్నాం గాబట్టి అట్‌లీస్ట్ భయంతోనన్నా ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా ఎవరు ఫైట్ చేయకుండా ఉండింటే ఈ పాటికి ఆ 20,000 కాస్త 50,000 అయ్యేదో. థాంక్స్ అండి. ఐయామ్ డన్. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ మేడం. నెక్స్ట్ మాల్విక్ దాని తర్వాత జనార్దన్. అలా. యాహ్! ఓకే. ఆహ్, హాయ్ అండి. సారీ అండి. సారీ ఫర్ మై ఇగ్నోరెన్స్. మీరెవరో నాకు ముందు తెలీదు. ఇప్పుడే చూసా మీ గురించి, మీ జర్నీ గురించి ఒక ఆర్టికల్. సో 2 థింగ్స్ ఓకే. నాది ఒకటి క్లారిఫికేషన్ ప్లస్ మీకొక క్వెషన్. నా ఓకే. క్లారిఫికేషన్ ఏందంటే ఇప్పుడు మీరింత ఒక టాపిక్ ఎత్తారు. ఏమని? 151 వచ్చింది గదా! అప్పుడు గూడా మీరు ఈవీఎమ్స్ మ్యానిపులేట్ జేశారా అంటే 151 వచ్చినప్పుడు ఈవీఎమ్స్ మ్యానిపులేట్ జేసింటే నెక్స్ట్ టైమ్ ఎందుకు వదులుకుంటాం ఆ ఛాన్స్ మేము? కొంచెమన్నా అదే బుర్రున్నోడు కదా! ఎవడైనా ఆహ్, సార్. ఆహ్, ఆహ్, ఆ బుర్రున్నోడు ఎవడైనా 150 అని వచ్చిందంటే నెక్స్ట్ టైమ్ ఆ ఛాన్స్ వదులుకుంటాడా ఎవడైనా? నెక్స్ట్ అంతే కదా! నాకు మీ క్వెషన్ ఏంటంటే మీరు ఇప్పుడు ఎన్‌జీఓ నడిపేటప్పుడు మీరు ఇట్లా ఒక పార్టీకి అఫిలియేట్ అయితే అది మీకు హ్మ్. ఎఫెక్ట్ గదా! ఆ ఎన్‌జీఓకి? సార్ బేసికల్‌గా నేనొక సోషల్ యాక్టివిస్ట్ సార్. నేను అలా చెప్పుకోవడానికే ఇష్టపడతాను. సో, నేను ఎన్‌జీఓ అనంటే నేను జనరల్‌గా ఏమనుకున్నా అంటే నా ఎన్‌జీఓలో నేనెలా సర్వీస్ చేద్దాం అనుకుంటున్నామో ఇప్పుడు పొలిటికల్‌గా గూడా అందరూ సర్వీస్ చేయడానికే వస్తారు సార్. సో కాల్డ్ కొంతమంది పెద్ద మనుషుల వల్ల ఇవాళ
మన ప్రజాస్వామ్యం అనేది మంట కలిసిపోయి ఇదొక కుళ్ళు రాజకీయాల్లాగా తయారైంది గానీ, బట్ ఎప్పుడు ఇంపాక్ట్ అయితే ఏం ఉండదు సార్. ఎందుకంటే ఇక్కడ నేను జేస్తున్న ప్రోగ్రామ్స్ అంతా ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఫైటింగే. ఇప్పుడు గుట్టొచ్చు బ్యాటొచ్చు ప్రోగ్రామ్ అనేది చానా చిన్న బిడ్డలకి ఇప్పుడు నా థాట్ ప్రాసెస్ ఏంటంటే సార్, ఇలాగ ఒక మీడియా ముందుకొచ్చి ఒక గంట నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అనేది నా త నా నా థింక్ కాదు సార్. నాకున్న సమయంలో నేను ఎంతవరకు నేను బిడ్డలకి ఏం చేయగలుగుతాను అని అనుకుంటాను. నేను ఈ వీక్లీ వన్స్ నేనెళ్ళేసి క్లాసెస్ చెప్తాను సార్. సో, దానికి రాజకీయాలకి ఏమి అడ్డొచ్చేదైతే ఏం లేదు. ఇంకా కొన్ని కొన్ని ఏమన్నా రూమర్స్ ఉంటే ఇంక రూమర్స్ క్రియేట్ చేస్తారు సార్. అది ప్రాబ్లమ్ లేదు కానీ ఈవెన్ త్రూ మై ఎన్‌జీఓ నేను సొసైటీ మీద ఫైట్ చేస్తున్నాను. త్రూ త్రూ ద పార్టీ నేను సొసైటీ మీద ఫైట్ చేస్తున్నాను కాబట్టి సో, నాకైతే ఎప్పుడు ఏం ప్రాబ్లమ్ రాలేదు సార్. థ్యాంక్స్ అండి. జనార్దన్ గారు. దాని ఆ! తర్వాత జస్ట్ మహాశక్తి గారు. ఓన్లీ వన్ క్వెషన్ మల్లీశ్వర్ గారు. ఇది మీకు కావచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే మన మధ్య కుంభకోణం కనే కంటే ఇప్పుడు వాళ్ళ మధ్య కుంభకోణమే ఎక్కువైపోతుంది. అంటే వాళ్ళు ఏదైతే బురద మన మీద ఏస్తున్నారో వాళ్ళ మీదే తిప్పి పడుతుంది. ఈ కేస్‌ని మన పార్టీ తరపున ఏదైనా సరే కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసి సీబీఐ ఎంక్వైరీకి పోయేటట్టు మిథున్ రెడ్డి అన్న లెటర్ రాసారు హోమ్ మినిస్ట్రీకి, అది ఫైన్. మన అడ్వకేట్ మన పార్టీ లీగల్ సెల్ నుంచి ఏమైనా కేస్ ఫైల్ చేసే అవకాశాలున్నాయా కోర్ట్‌లో సో, సీబీఐకి ఆ! ఇచ్చేయమని? ఆ! డెఫినెట్‌గా చేస్తారు సార్. ఆన్ ప్రాసెస్‌లో ఉన్నారు గూడా మన వాళ్ళు. ఇప్పుడు మీరన్నది ఒకటి వాస్తవం ఏంటంటే, ఇప్పుడు మన గత ప్రభుత్వంలో ఎప్పుడు ఈ నకిలీ మద్యం తయారీలు ఇలాంటివన్నీ ఏం లేదు సార్. ఇప్పుడున్న గవర్నమెంట్‌లో పుంగనూరు గాని, తంబెల్లపల్లి గాని, లేకపోతే మొలక చెరువు గాని, ఇలాంటి ప్రతి ఒక్క ప్లేస్‌లో వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఈ నకిలీ మద్యం అనేది బయట పడిపోయింది సార్. జనాలకి అర్థమైపోయింది. సో, వాళ్ళు గూడా ఇప్పుడేం జేస్తున్నారు ఈ ఎవరైతే ఈ 'జయచంద్రారెడ్డి' గారు గాని, లేకపోతే వీళ్ళందరూ అక్కడి నుంచొచ్చిన వాళ్ళు అనంటే, ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు రౌడీలు, వైఎస్ఆర్‌సీపీలు గూండాలు, వైఎస్ఆర్‌సీపీ దోపిడీలన్నప్పుడు మనల్ని తీసుకోకూడదు. తీసుకొని మళ్ళీ యథేచ్ఛగా మీరు చేస్తున్నటువంటి బిజినెస్‌లకి ఎప్పుడైతే అడ్డంగా దొరికిపోయారో, అచ్చచ్చే కాదు మీరు ఆ పక్క పార్టీ నుంచొచ్చారు వీళ్ళు అని చెప్పేసి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే సార్, ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసినా గూడా, అవన్నీ మళ్ళీ మన హయాంలో వచ్చినటువంటి లేబుల్స్ అని క్రియేట్ చేయడానికి వాళ్ళని బెదిరించి స్టేట్‌మెంట్‌లు తీసుకుంటారు. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి టార్గెట్. కానీ ఒకటేంటంటే సార్, జనాలకి మాత్రం చాలా చాలా క్లియర్‌గా అర్థమైపోయింది సార్. గ్రౌండ్ రియాలిటీలో నేనుంటాను గాబట్టి, గ్రౌండ్ రియాలిటీలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ, ఈ ఫేక్ మద్యం ఏదైతే ఉందో, ఇది వీళ్ళు జరుగుతుంది. కరెక్ట్‌గా వీళ్ళ హయాంలోనే జరుగుతుంది. చేస్తుంది గూడా వీళ్ళే. ఇప్పుడు వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ జేయడం గాని, ఇదంతా వాళ్ళకి మైనస్ అయినటువంటి థింగ్స్. బట్ ఇప్పుడేంటంటే సార్, ఇంతకుముందు విచ్చలవిడిగా బెల్ట్ షాప్స్ ఇప్పుడు దగ్గర దగ్గరగా 50,000-60,000 బెల్ట్ షాపులున్నాయి సార్. అది గూడా ఏంటి, గుడి దగ్గర, లేకపోతే ఆడపిల్లలు సంచరించే హాస్టల్స్ దగ్గర, లేకపోతే బస్ స్టాండ్ దగ్గర ఎంత ఘోరాతి ఘోరంగా ఇవాళ బెల్ట్ షాపులు పెట్టారంటే అంత ఘోరంగున్నాయి ఇవాళ. సో, బయటికి తిరిగే పరిస్థితి గూడా లేదు. ఇప్పటికే వాళ్ళ ఎమ్మెల్యేసే బయటకొచ్చి చెప్తున్నటువంటి విషయం. మన ఎమ్మెల్యేలు గూడా గాదు. వాళ్ళ ఎమ్మెల్యేలు గూడా ఇంత ఘోరాతి గుడి దగ్గర లేతే బడి దగ్గర ఇలాంటి బెల్ట్ షాపులన్నీ పెడుతున్నారు. వీటినంతా రిమూవ్ జేయాలి అని ఒక క్రియేషన్ జనాల్లోకొచ్చింది. అని చాలా అలిసిపోయారు సార్. వితిన్ ద 16 మంత్స్ జనాలు గూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఘోరాతి ఘోరాలను చూసి అలిసిపోయారు. అండ్ మనం గూడా లీగల్‌గా ఫైట్ చేస్తున్నాం సార్. ఇవాళ ఆల్‌మోస్ట్ అందరిని ఒక ఫేక్ కేస్‌ని క్రియేట్ చేసి, అందరిని జైల్‌లో ఉంచేసి, అన్నెసెసరీగా ఒక 70 రోజులు, 100 రోజులు ఒక్కొక్కరిని జైల్‌లో పెట్టారు అనంటే, రాబో రోజులలో వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో పేర్లున్నట్టు మన డిజిటల్ బుక్‌లో గూడా ఎవరెవరి పేర్లుండాలో డెఫినిట్‌గా ఉంటాయని నేను అనుకుంటున్నాను సార్. థాంక్స్ అండి. ఇక్కడ ఇంకొకటి 'మనోహర్ నక్కా' గారు యూకే ఎన్ఆర్ఐ అండి. తను యూకే స్పోకెన్ విన్నర్. మనోహర్ గారు మాట్లాడతారండి మీరు? హలో! మనోహర్ గారు. హలో! హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. మాట్లాడతారా? నాకు క్వెషన్స్ ఏం లేవండి. ఒక 2 మాటలండి ఇఫ్ యూ అలౌ మీ. చెప్పండి. మల్లేశ్వర్ గారు నమస్తే అండి. సార్ ఆహ్, నమస్తే సార్. హెర్డ్ ఎ లాట్ అబౌట్ యూ అండి. మన సురేంద్ర గారు చెప్తా ఉంటారిప్పుడు.
అదే సో సార్. నాది ఒకటేనండి. ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఎంత పోరాటం చేయండి, ఏమన్నా చేయండి, వి నీడ్ టు సార్. కీప్ ఇట్ వార్మ్ అండి అంతే. చల్లబడిందో మనల్ని బతకనీరు ఇంకా. సో అవును సార్. అవును. వి నీడ్ టు కీప్ ఇట్ వార్మ్. ఈ 3 ఏళ్ళు అదే పని. మీరు ఎన్ని పోరాటాలు చేయండి, ఎన్నన్నా చేయండి, వాళ్ళది సార్. ఇంకంతా వన్ వే ఉంటది. అవును. అవును సార్. మొదటిసారి మనం ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు డొల్లతనం ఒక్కటే బయటపడిందప్పుడు. ఈ 16 నెలల్లో ఏమైందంటే ముగ్గురు డొల్లతనం బయటపడిపోయింది. అవును సార్. సో మనమేంటంటే మనం ఓడిపోయింది కూడా ఏంటంటే ప్రజాపాలన విషయంలో కాదు. మనందరికి తెలిసిందే. అవును సార్. 2 ఏళ్ల కరోనా తీసేసిన తర్వాత మనకేంటంటే మన అవును సార్. జగనన్న మనయి కూడా తప్పులున్నాయండి. మన భజన మనం పద్దాక చేసుకున్నా కూడా బాగుండదు పద్దాక. అవును సార్. అవును ఓకే. సార్. సో మన అవును సార్. మనుషుల కూర్పు గాని, మంత్రుల కూర్పు గాని, ఆ నేర్పు కొంత లోపించుంది డెఫినెట్‌గా. అవును సార్. ఓకే. అవును సార్. అదే. ఒక 100 మంది చేసే పని ఒక ఇద్దరి మీద మోపి పాపం సార్. తిట్లన్నీ వాళ్ళిద్దరు తిన్నారు. 100 మంది చేయాల్సిన పని ఇద్దరి మీదే పడింది. సో అవును ఇయన్నీ సార్. ఈసారి సరవుతాయని కూడా నా ఉద్దేశం అండి. ఇప్పుడు ఈసారి ఏమవుతదంటే మనకి రాజకీయాల్లో శత్రుశేషం ఉండదండి జగన్ గారికి. మనం యాస్ ఎ పార్టీగా మనకు గూడా. ఎందుకంటే ఇప్పుడు సార్. శత్రుశేషం లేకుండా చేయటం ఏంటంటే ప్రత్యర్థిని పూర్తిగా నిర్వీర్యం చేయటం కదా! ఎలా అవును. వ్యూహాత్మకంగా చేయాలి, లేకపోతే చట్టబద్ధంగా గాని, ప్రతీకారాత్మకంగాను చేయాలి. ఇవి ఇప్పుడు దేవుడి దయ వల్ల ఏమవుతుందంటే జగన్ గారికి గాని, మనం యాస్ ఎ పార్టీ గాని మన చేతికి మట్టి అందకుండా వాళ్ళంతట వాళ్ళే నిర్వీర్యం చేసుకుంటున్నారు. అవును సార్. సో మనకు అదే అవును సార్. కాన్ఫిడెన్స్. అండ్ నేను ఆల్వేస్ అంటానండి ఎప్పుడు, జగన్ అవును అన్న సార్. బిలీవ్స్ ఇన్ గాడ్ అండ్ పీపుల్. వి టు ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ పీపుల్. అబోవ్ Yes, ఆల్ sir. వి ట్రస్ట్ ఇన్ జగన్ అన్న అంతే. Yeah, దట్స్ let's మై move on to the ఫైనల్ next థింగ్ అండి. question. Let's move on to the next Yeah, Sure, yeah. sir. Thanks Sure, అండి. sure, థాంక్స్ sir. ఫర్ Mm. కమింగ్ అండి. థ్యాంక్ థాంక్స్ యూ. ఫర్ కమింగ్ అండి. అప్రిషియేట్ ఇట్. నెక్స్ట్ మహాశక్తి గారు మాట్లాడండి. ఇంకోరు. మేడం నమస్కారమండి. మీ నమస్తే అండి. మీ డిబేట్‌లన్నీ చూస్తాను మేడం నేను. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా కరెక్ట్‌గా మాట్లాడతారు. నిజం మాట్లాడతారు. నిర్భయంగా మాట్లాడతారు. నేను మిమ్మల్ని చూసి చాలా ఇన్‌స్పైర్ అవుతాను మేడం. నేనొక విషయం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానండి. ఏంటంటే చెప్పండి. ఇప్పుడు మన జగనన్న గారి గవర్నమెంట్‌లో జరగని కల్తీ మద్యం అనే దాన్ని లేదు జరిగిపోయింది. ఇదే నిజం. ఇన్ని వేల కోట్లు అది ఇది అని చెప్పి ఇంత రాంగ్ ప్రాపగండా చేసేసారు కదా మేడం. చేసేసి ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్‌గా జరుగుతుంది. పట్టుకుంటున్నారు. అన్నీ బయటపడుతున్నాయి. కానీ ఒక 'జబర్దస్త్' అనే ఒక కమెడియన్ ఆర్టిస్ట్ వచ్చి కూర్చొని ఒక లిక్కర్ ఎలా తయారు చేయాలి నకిలీ మందు అని చెప్పి వీడియో తీసి మనకి వీడియోలు వదిలాడు కదా మేడం. వాడు Yes. మళ్ళీ జగనన్న గారిని వాడు క్వెషన్ చేస్తూ మళ్ళీ మీ మీ హ్మ్. గవర్నమెంట్‌లో ఇలా నకిలీ మద్యం తయారు చేశారు అని. కానీ హ్మ్. నిజం జరుగుతుంది వీళ్ళ గవర్నమెంట్‌లో. ఇప్పుడు అవును మేడం. ఒకసారి బయోవార్ ఎలా అయిపోయిందో, మనకి కరోనా వచ్చినప్పుడు ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేసామో, ఈ నకిలీ మందు అనేది ప్రతి జిల్లాలో, ప్రతి బెల్ట్ షాప్‌లో, ప్రతి షాప్స్‌లో రెస్టారెంట్‌ల్లో, బారుల్లో అన్ని చోట్ల దొరుకుతుంది కదా మేడం. ఇప్పుడు చాలా హ్మ్. మంది yes, అదే sir. తాగి చనిపోతున్నారు ఎక్కడికక్కడ. రీసెంట్‌గా మా హ్మ్. ఊర్లో కూడా చనిపోయారు. కూర్చొని తాగి అవును. చనిపోయారు. మరి అలాంటిది ఇది నకిలీ మద్యం అని చెప్పి మొత్తం అందరికీ తెలిసింది. కానీ అందుట్లో నకిలీ ఏది, నిజమేది తెలుసుకోవాలి అనంటే కష్టం కదా మేడం. మరి అలాగా అవును. ఇది మీరు తాగేది నకిలీ మద్యమా, నిజమైన మద్యమా అని తెలుసుకోవటానికి ఈ ఇలాంటిది మీరు పరీక్షించుకొని తాగటానికి ప్రయత్నించండి. లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతదని మనం ప్రజల్లోకి అవేర్‌నెస్ తీసుకురావడానికి ఒక ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేయకూడదు మేడం? ఎందుకంటే నకిలీ మద్యం ప్రతి షాపుల్లోకి వెళ్ళిపోయింది. అది ఎవరు కనిపెట్టలేని పరిస్థితిలో ఉంది. లీగల్ సెల్ కంప్లెయింట్ రైజ్ చేస్తారు. కోర్టులు తీసుకుంటే ఎప్పటికో వాదనలు జరుగుతాయి. కానీ ఈలోపు తాగాల్సిన వాళ్ళు చదువు లేని వాళ్ళు పేదవాళ్ళ మీదే బాగా ఎఫెక్ట్ పడుతుంది ఇది. అందుట్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా తీసేసారు మేడం. ఎటువంటి ట్రీట్మెంట్స్ లేవు. హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్స్ లేవు. మరి ఇలాంటి కష్టమైన సమయంలో ఈ నకిలీ మద్యాన్ని, ఈ నిజమైన మద్యాన్ని వేరుగా చూపించటానికి మనం ఎందుకు ప్రయత్నించకూడదు ప్రజలకి?
మీ ద్వారా అయితే ఇంకా ఆ! థాంక్స్ తొందరగా అమ్మా. స్ప్రెడ్ అవుతుంది కదా మేడం. హ్మ్. ఎస్ మేడం. విషయం మీరు ప్రజల మీరది దగ్గరికి. కరెక్ట్ మేడం. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. సో, జనరల్‌గా ఏంటంటే మేడం, ఇప్పుడు ఇది నకిలీ మందా? లేకపోతే రియల్ మందా? అననేది ఎలా గుర్తించాలంటే, ప్రతి బాటిల్ మీద జనరల్‌గా ఒక స్కానర్ ఉంటది మేడం. ఆ స్కానర్‌ని స్కాన్ జేసినప్పుడు అసలది ఎ ఎక్కడ హ్మ్, ఆహ్, అంటే ఎక్కడ తయారు చేయబడింది, లేకపోతే ఏంటి అనేది డీటెయిల్స్ ఒస్తాయి. వీళ్ళేం జేస్తున్నారంటే, వీళ్ళు తయారు చేసినటువంటి మందు ఏదైతే ఉందో, ఆ మందు మీద స్కానర్స్ గూడా అంటే ఫేక్ స్కానర్స్ అంటించారు. ఆ స్కానర్ చెక్ చేసుకుంటే అసలెప్పుడు తయారు చేయబడింది, ఎక్కడ తయారు చేయబడింది, జనరల్‌గా దాని డీటెయిల్స్ లేకపోతే దాని ఎక్స్‌పైర్ డేట్ లేకపోతే ఇవన్నీ ఎవ్రీథింగ్ అంతా మెన్షన్ జేయాలి. కానీ వీళ్ళిచ్చినటువంటి స్కానర్ గూడా ఫేక్ స్కానరే. సో, అది ఒకసారి జనాలకి స్కాన్ చేసుకుంటే ఒక క్లారిటీ వస్తది మేడం. దీని మీద మీరు అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అన్నారు. అవి గూడా మనం చేయొచ్చు. బేసికల్‌గా ఏంటనంటే, ఇప్పుడు నిజంగానే అదొక పెద్ద సమస్య. అసలు ఏది రియల్ మందు, ఏది ఫేక్ మందని తెలియడానికి అండ్ ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయి ఉంటారు గాబట్టి, ఒక్కొక్కసారి వాళ్ళేంటంటే తెలిసి కూడా డ్రింక్ చేసే సిట్యుయేషన్స్ గూడా ఉన్నాయి. ఎందుకంటే కరోనా లాంటి సిట్యుయేషన్‌లో మనం చూసాం. మందు బాబుల్ని ఎవరిని మనం ఆపలేకపోయాం. అంటే వాళ్ళు ఎడిక్ట్ అయి ఉంటారు. వాళ్ళు తాగకుండా ఉండలేరు. సో, నేను కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియజేసేదేంటంటే సార్, డెఫినెట్‌గా దానికి సంబంధించినటువంటి అంటే కెమికల్‌గా ఏవో టెస్ట్‌లు గూడా ఉంటాయి. బట్ అంత టెస్ట్‌లు చేసేంత ఓపిక, టైము వీళ్ళకుండదు. కానీ నేననుకుంటున్నాను అట్‌లీస్ట్ దాన్ని స్కానర్ చేసుకుంటే అది ఫేక్ అనేది ఈజీగా తెలిసిపోతది. వీళ్ళు స్కాన్ చేసి అంటే వీళ్ళు తయారు చేసిన బాటిల్స్ మీద ఫేక్ స్కానర్స్ పెడుతున్నారు. దాన్ని బట్టి మనం రికగ్నైజ్ చేసుకోవచ్చు మేడం. అండ్ ఆరోగ్యశ్రీ అన్నారు. థాంక్ నిజంగా ఇవాళ ఆరోగ్యశ్రీ లేకుండా చాలా మంది బాధపడుతున్నారు. కరోనా లాంటి విపత్తు టైంలో గూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చారు మనకి. సో, అలాంటిది ఇవాళ ఓన్లీ ఆరోగ్యశ్రీ అనేది అది రాజశేఖర్ రెడ్డి గారి క్రెడిబిలిటీలోకెళ్తది. ఆయన పేరు మీద మనం జేసేదేంటి, లేతే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ వస్తదని కక్షపూరితంగా దాన్నాపారు. సో, డెఫినెట్‌గా ఇవన్నీ మనకన్నా ఎక్కువ సఫర్ అవుతుంది జనాలే మేడం. ఇవాళ బిలో పావర్టీ లైన్‌లో ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ ఫుడ్ లేదు, పర్ఫెక్ట్ ఆరోగ్యం లేదు. ఆహ్, హ్మ్. అంటే పర్ఫెక్ట్‌గా ఇప్పుడు మీరన్నట్టుగా తాగేది గాని, తినేది గాని ఏదిను గూడా జెన్యూన్ థింగ్‌గా లేదు మేడం. సో, డెఫినెట్‌గా ఈ ఈ ఈ ఈ క్లారిటీలయితే జనాలకి వచ్చేసింది మేడం. దట్ టూ ఇవాళ ప్రజలు అనవసరంగా ఒక మంచి వ్యక్తిని అన్ని విధాలుగా మనకు అండగా ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోయాము అన్న ఒక న్యూట్రల్ పేపర్ నుంచి గూడా ఆ సైన్ అయితే వచ్చింది. ఎందుకంటే నిన్న నర్సీపట్నం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి యాత్రలో ఓన్లీ వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్‌సీపీ లీడర్లు, వైఎస్ఆర్‌సీపీకి ఫేవరబుల్‌గా ఉన్న వాళ్ళే కాదు మేడం. న్యూట్రల్‌గా ఉన్న వాళ్ళు గూడా వచ్చారు. ఎందుకు ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఇప్పుడు నర్సీపట్నం ఉందండి. నర్సీపట్నం నుంచి వైజాగ్‌కి రావాలంటే 62 కిలోమీటర్స్. ఇవాళ వాళ్ళకేదన్నా చిన్న హెల్త్ ఇష్యూ వస్తే డెఫినెట్‌గా మళ్ళీ కేజీహెచ్ వరకు రావాలి. అలాంటిది వాళ్ళ ఆరోగ్యం కోసం లేకపోతే యంగ్ జనరేషన్‌కి ఒక చదువు విషయంలో అవ్వచ్చు, మంచి అంటే 700 పలకల హాస్పిటల్ కట్టేటువంటి విషయంలో గూడా వాళ్ళందరికీ వైద్యాన్ని దూరం జేసింది ఈ కూటమి ప్రభుత్వం అన్న క్లారిటీ జనాల్లో ఉండి, చాలా మంది న్యూట్రల్ పీపుల్స్ అక్కడకొచ్చారు. నేను చాలా మందితో మాట్లాడడం గూడా జరిగింది మేడం. సో, మీరన్నట్టుగానే డెఫినెట్‌గా కొన్ని అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అయితే చేయాలి. అది పార్టీ మీ క్వెషన్స్ యాహ్! నేను పార్టీ దృష్టికి గూడా తీసుకెళ్తాను మేడం. థాంక్ యూ థాంక్స్ మేడం. అండి. థాంక్ యూ నెక్స్ట్ మేడం. థాంక్స్ మహాశక్తి గారు. నెక్స్ట్ కరీం. కరీం. థ్యాంక్స్ అన్న. గుడ్ ఈవినింగ్ అక్క. మీ వాయిస్ బ్రదర్ చాలా గుడ్ ఈవెనింగ్ గట్టిగా బ్రదర్. ఉంటది. నేను వింటూ ఉంటాను. మీ వీడియోస్ మొత్తం చూస్తూ ఉంటాను. ఆ పచ్చమందకి గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఆళ్ళు చేసే అసత్య ప్రచారాలని గట్టిగా తిప్పి కొడుతూ ఉంటారు. మీలాంటి వాయిస్ మా పార్టీకి చాలా అవసరం. ఒక మన చిన్న పార్టీకి అన్నా? క్వెషన్ ఒక ఒక చిన్న ఇది ఏందంటే మెడికల్ కాలేజెస్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ దాంతో పాటు అక్కడ హాస్పిటల్ గూడా వస్తది. దాని గురించి గూడా కొంచెం హైలైట్ చేయండి మ్యామ్. హ్మ్. ఇంకోటేమైందంటే అండి, ఇప్పుడున్న గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఒక ప్రెగ్నెంట్ వుమెన్ ఎళ్తే డెలివరీ చేయడానికి వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ లేవండి. అది గూడా వీళ్ళు అవునండి. నిర్వీర్యం చేస్తున్నారు. కావాలని చంపేస్తున్నారు.
మీలాంటి వాళ్ళు దాని మీద కూడా మాట్లాడాలి ఎప్పుడు అని చెప్పి నా ఇది. కొంచెం దాని మీద కూడా అలాగే సార్. ఫోకస్ అంతే. ఓకే సార్. యాక్చువల్లీ నిజంగానే ఇప్పుడు మెడికల్ కాలేజ్ విషయంలో వస్తే సార్, డెఫినిట్‌గా ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజ్ ఉందో అక్కడ కంపల్సరీగా మెడికల్ హాస్పిటల్ కూడా చేయాలి. ఎందుకంటే అది ఎన్ఎంసీలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ ఉంటాయి గదా! కొన్ని ఎన్ఎంసీ నార్మ్స్ ఉంటాయి. ఆ నార్మ్స్‌లో అదొక నార్మ్. జనరల్‌గా దాన్ని బట్టి ఎన్ని ఎన్ని పలకల ఆహ్, హాస్పిటల్ కడతారో అంటే ఎన్ని పలకల హాస్పిటల్ కడతారో దాన్ని బేస్ చేసుకొనే మనకి మెడికల్ సీట్లుంటాయి సార్. సో, ఇ ఇ ఇన్ని ఇన్ని పలకల దీన్ని కడితే దీనికి ఇన్ని సీట్లు. ఇప్పుడు సపోజ్ 420 బెడ్స్ ఉన్నాయనుకోండి సార్, 100 సీట్లన్నమాట. అట్లా ఒకవేళ 600 ఉన్నారనుకోండి, 150 సీట్లు. అలాగా దీన్ని బేస్ చేసుకొనే మెడికల్ సీట్లు రావడం జరుగుతది సార్. సో, డెఫినిట్‌గా మీరన్నట్టుగానే చాలా ఇప్పుడు మెడికల్ కాలేజీ విషయానికొస్తే ఫేక్ ప్రచారం ఏంటి అనంటే, అసలు జీవోనే లేదు. అసలు అక్కడ కాలేజే లేదు అని జెప్పేసి స్పీకర్ లాంటి అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉండి గూడా ఏదో చిల్లర వ్యక్తులు మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే, చదువుకున్న వాళ్ళకి మనకి ఏమనిపిస్తదంటే, అదేంటి జీవో లేదని మాట్లాడుతున్నారు. జీవోస్ ఉన్నాయి గదా! జగన్మోహన్ రెడ్డి గారు జీవోలు తీసుకొనొచ్చారు గదా! ఒక్కొక్క కాలేజ్‌కి ఆయన చేయాల్సినటువంటి 5 కాలేజీలు కంప్లీట్ చేశారు. అది మనకు తెలుస్తుంది సార్. ఎందుకంటే 2023 నుంచి 24 అడ్మిషన్స్ అయ్యాయి. 2024 నుంచి 25 అడ్మిషన్స్ గూడా అవుతున్నాయి. ఏది నంద్యాల మెడికల్ కాలేజ్ గాని, రాజమండ్రి మెడికల్ కాలేజ్ గాని, తర్వాత మచిలీపట్నం ఉన్న మెడికల్ కాలేజ్ గాని, ఏలూరు దగ్గర ఉన్నాయి గాని, విజయనగరం గాని, ఇవేంటంటే సక్సెస్‌ఫుల్‌గా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసినటువంటి థింగ్స్. ఒకటి నాకు గూడా బాధేస్తున్నటువంటి విషయం ఏంటంటే సార్, 2 సంవత్సరాలు కరోనా వచ్చి, 3 సంవత్సరాల్లో వితిన్ ద 3 ఇయర్స్ స్పాన్‌లో ఒక 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్స్ తీసుకొనొచ్చి, 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నెక్స్ట్ హాస్పిటల్స్ కట్టినటువంటి వ్యక్తి, ఇవాళ దోషిగా ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని నిలబడే స్థాయికి వీళ్ళు ఐటీడీపీ చేస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రచారాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఒకసారి మనం గూడా ఆలోచించాలి సార్. మనం ఎంత వాయిస్ రైజ్ చేసినా గూడా కొంతమంది న్యూట్రల్ జనాలకి ఇప్పటికి గూడా కాలేజ్ లేదంట గదా! అక్కడ అడ్మిషన్స్ జరగట్లేదంట గదా! అని చెప్పేసి మాట్లాడి. ఫర్ ఎగ్జాంపుల్ నర్సీపట్నం కాలేజే చూసుకుంటే అది 52 ఎకరాల్లో హెచ్చించి దాని మీద ఒక జీవో తీసుకొనొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్ల వ్యయంతో తీసుకొనొచ్చినటువంటి కాలేజ్ అది. కన్స్ట్రక్షను ఇప్పుడు అవ్వలేదు, మాట్లాడలేదు అన్నారు. జనాలకి గూడా ఫుల్ క్లారిటీ వచ్చింది. ఓకే. ఫైన్ అక్కడ కాలేజ్ ఉంది. హాస్పిటల్ గూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనే క్లారిటీ ఉంది. నిజంగా విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ దగ్గరికెళ్ళుండుంటే ఇంకా వాళ్ళకి చెంపదెబ్బగా సమాధానం చెప్పుండేవాళ్ళం. కానీ ఒకటి వాళ్ళు మనకి సవాల్ విసిరారు గాబట్టి, ఆ సవాల్‌ని స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు రావడం అనేది చాలా వాస్తవమైనట్టు థింగ్ సార్. అంతే గాకుండా డెఫినెట్‌గా అంటే ఏదైతే జీవోస్ ఉన్నాయో సార్, జీవో నంబర్ 141 గాని అంటే చెక్ చేసుకుంటే అందరికీ తెలుస్తుంది. జీవో నంబర్ 115 గాని, జీవో నంబర్ 116 గాని 204 జీవో నంబర్ 116 గాని, అలాగే జీవో నంబర్ 32 జీవో నంబర్ 33 నేనొకసారి చదువుతాను సార్. ఎందుకంటే, ఇది నాతో పాటు మనమందరం ఫైట్ చేయాల్సినటువంటి విషయం గాబట్టి, సో, ఏదైతే మనకి మెడికల్ కాలేజ్ 33 అనేది న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ నాడు నేడు ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టు ద అమౌంట్ ఎంతంటే 5,800 కోట్లు సార్. సో, అకార్డింగ్ టు ఆర్డర్ ఇష్యూడ్ ఎప్పుడంటే 22/3/2021లోనే ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగిందండి. సో, ఇవన్నీ జీవోసే. ఇప్పుడు వాళ్ళెళ్లి ఆన్‌లైన్‌లో చెక్ చేసినా ఈ జీవోలుంటాయి. జీవోలని ఎవరు మార్చడానికి వీల్లేదు సార్. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి జీవో చెల్లదు అని చెప్తే ఏదో చిన్న పిల్లలు చాక్లెట్ ఇస్తే ఇవ్వలేదు అన్నట్టు ఉంటది. సో, ఇంటలెక్చువల్స్, మేధావులు వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంటది. ఏంటి అనంటే జీవోస్ ఏంటి పరిస్థితి అని. ఇప్పుడు విజయనగరం చూసుకుంటే అక్కడ 500 కోట్లు. ఆల్రెడీ రాజమండ్రి చూస్తే 475 కోట్లు. ఏలూరులో చూస్తే 525 కోట్లు. ఇలాగా ఆయన దగ్గరగా 3000 క్రోర్స్ ఖర్చు పెట్టి చేసినటువంటి మెడికల్ కాలేజీలు సార్.
నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు పాడేరు లాంటి ఏరియాలో అట్లీస్ట్ ట్రావెల్ చేయడానికి కూడా అక్కడ వెహికల్స్ ఉండవు సార్. అలాంటి ఏరియాలో కూడా ఆయన అంత పెద్ద కాలేజెస్ తీసుకొని వచ్చినా చేయట్లేదు అని మాట్లాడుతున్నారు అని అంటే ఇంకా వాళ్ళకి విలువలతో కూడినటువంటి రాజకీయం అయితే చేయట్లేదు సార్. డెఫినెట్ గా వాళ్ళ ఆలోచన దృక్పథంతో వాళ్ళ గుంత వాళ్ళే దోవుకుంటున్నారు. జనాల్లో రోజు రోజుకి డే బై డే ఇప్పుడు నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి విషయంలో అవ్వచ్చు, మెడికల్ కాలేజ్ విషయంలో చాలా మంది నాట్ ఓన్లీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇంకా జేబీఎం పార్టీలు ఇలా చిన్న చిన్న పార్టీలన్నీ గూడా అందరూ ఏకమైపోయి ఈ విషయం ఒకటి జెప్పాలి సార్. బేసికల్‌గా ఏంటంటే ఈ ప్రైవేటీకరణ వల్ల మన ఏదైతే మనకి రిజర్వేషన్స్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఎస్సీకి 15% రిజర్వేషన్ ఉంటది. ఎస్టీకి 6% రిజర్వేషన్ ఉంటది. అండ్ బీసీకి 29 అండ్ ఈడబ్ల్యూఎస్ 10%. ఆల్మోస్ట్ ఈ 50% ఏదైతే ప్రైవేటీకరణ చేస్తారో ఈ 50% ఉన్నటువంటి మన బిడ్డలకైతే మాత్రం సీట్ రాదు సార్. ఒక్క సీటు కూడా రాదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ లో మనం బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు 5 కోట్లు పెట్టాలి, 10 కోట్లు పెట్టాలి. వీళ్ళు రాజకీయాలు చేసి లేకపోతే వీళ్ళు ఎవరెవరికో టెండర్లు ఇచ్చేసుకుంటే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి వాళ్ళు ఏమన్నా నాలాగా సర్వీస్ చేస్తారేంటి సార్? లేదు. వాళ్ళు ఒక 100 కోట్లు హెచ్చించి టెండర్ తీసుకున్నారంటే దాని మీద 1000 కోట్లు ఎలా సంపాదించుకోవాలని ఉంటది. అసలు ప్రైవేటీకరణ ప్రాసెస్ లో వాళ్ళ బైలాస్ లోనే హౌ మచ్ వి ఇన్వెస్ట్ అండ్ హౌ మచ్ వి గెట్ ఇన్ అనే థాట్ ప్రాసెస్ లో ఉంటారు తప్పితే లేదు లేదు మనం ఎన్‌జీఓ పెట్టి సర్వీస్ చేద్దామని థాట్ ప్రాసెస్ లో ఉండదు సార్. ఇది జనాల్లోకి చాలా లోతుగా వెళ్ళింది. మెడికల్ కాలేజీల మీద వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తూ వీళ్ళు ఏదైతే వాళ్ళ వాళ్ళ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళ కులానికి న్యాయం చేసుకుందామనో లేతే వాళ్ళ థర్డ్ పార్టీస్‌కి న్యాయం చేసుకుందామనే థాట్ ప్రాసెస్ లో ఉన్నారు కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సవాల్ వేశారు. ఎట్టి పరిస్థితిలో మీరు టెండర్‌లేసారు అనంటే మేమొచ్చిన తర్వాత ఆ టెండర్‌లని ఆపేస్తామని జెప్పారు. సో, ఇప్పుడు ఎలాగో 1,00,00,000 సంతకాల సేకరణ అవుతుంది గాబట్టి సార్, ఇప్పుడు మీరందరూ గూడా ఆహ్, ఈ ఈ ఈ కార్యక్రమంలో మీరు గూడా అందరూ పాల్గొని చేస్తే బావుంటుందనేది నా యొక్క ఆలోచన విధానం సార్. థ్యాంక్స్ షూర్. అక్క. థ్యాంక్స్ నె అక్క. చాలా ఓపికగా చెప్పారు. థ్యాంక్స్ అక్క. నెక్స్ట్ మ్యావరిక్ గారు. గో హెడ్ అండి. యాహ్! ఆంధ్రనో. యాహ్! ఆంధ్రనో. Yeah, Akka. Hi, Akka. Thanks for being here. And మాకు చాలా ప్రౌడ్గా ఉంది అక్క మీతో మాట్లాడటం అని మీరు ఇక్కడికి రావటం కూడా. నేను ఫ్యూ డేస్ బ్యాకే మీకు యాక్చువల్గా ఫేస్బుక్లో మెసేజ్ చేశాను అక్క, మీరు ట్విట్టర్కి కూడా రండి అని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ అక్క. నాకు బేసిక్గా నాకు ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి అక్క. ఏంటి అంటే ఈ మెడికల్ కాలేజ్ మీద ఇందాక ఆల్రెడీ మీరు చెప్పేశారు, బట్ ఒక పాయింట్ మీ దానికి నేను అంటే మీ దృష్టికి వచ్చిందో రాలేదో తెలియదు. ఒకటైతే నేను చెప్పాలక్క. అంటే ఏంటంటే 2015 అంటే వీళ్ళ లాస్ట్ టర్మ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో 14-19 మధ్య చిత్తూరు మెడికల్ కాలేజ్ ని అపోలోకి ఇచ్చేస్తూ వీళ్ళు పీపీపీ మోడల్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారక్క. ఇప్పుడు అక్కడ మీరు సీటింగ్ అంటే ఈ సీట్ అలాట్మెంట్స్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనేసి వాళ్ళు నేను జనరల్ గా వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేస్తే మనం తీసుకొచ్చిన మోడల్లో ఏమో డబ్బంతా ఏపీ దీనికి వస్తుంది, లైక్ చెకింగ్ అకౌంట్ కి. అంటే గవర్నమెంట్ కి డబ్బులు వచ్చి గవర్నమెంట్ ప్రాపర్ గా రన్ చేస్తుంది. కానీ వాళ్ళు తీసుకొచ్చిన పీపీపీ మోడల్ ఏదైతే వాళ్ళకి ఇచ్చారో, లైక్ అపోలో గురించి మాట్లాడుతున్నాను నేను. దాంట్లో ఏంటంటే వీళ్ళు పిల్లలందరూ డైరెక్ట్ గా తీసుకెళ్లి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు లైక్ డిపాజిట్ చేయాలి. సో ఆ డిఫరెన్స్ కొంచెం మీరు దాన్నే ఇప్పుడు ఎందుకంటే అది ఆల్రెడీ పీపీపీ మోడల్లో ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు చెప్పగలిగితే అందరికీ అర్థమవుతుంది, బాగుంటది అనేసి నా సజెషన్ అక్క. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ఏదైతే వీళ్ళు పర్మిషన్ లేదని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో, ఫస్ట్ ఏమన్నారు అసలు ఒక జీవో ఉంటే తీసుకురండి అని చెప్పారు. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉందా అంటున్నారు వీళ్ళకి. అంటే ఆ రోజు తర్వాత సాయంత్రం నేను ఆ కామెంట్స్ చూసి నేను చాలా నవ్వుకున్నా. ఏంటంటే అంటే అట్లీస్ట్ మెడికల్ కాలేజీలకి పర్మిషన్ ఎలా వస్తాయో తెలియని వాళ్ళు కూడా గవర్నమెంట్ లోకి వచ్చి మనల్ని పరిపాలిస్తున్నారు, ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం అనేసి ఆ రోజు నవ్వుకున్నాక. అదొక పాయింట్ అక్క. అండ్ అదే అక్క, ఆ ఒక్క పాయింట్ చెప్పడానికి యాక్చువల్ గా అదొకటి ఇదొకటి అంతే.
ఓకే అన్న. మీ పాయింట్ వాలిడ్ పాయింట్సే. సిస్టమ్ ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళనుకోండన్న, రాజకీయంలో కొత్తగా వచ్చిన వాళ్ళనుకోండి, మాకిది తెలీదు, అది తెలీదు అని చెప్పడానికి. ఇక్కడ 15 సంవత్సరాలు ఒక సీఎంగా చేసినటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, నేను విజనరీ అని చెప్తున్నటువంటి వ్యక్తికి, అసలు కాలేజీ కట్టిన తర్వాత వన్స్ ఎన్ఎంసీ లెటర్స్ ఇచ్చిన తర్వాత జీవో పనిచేయదు, స్టేట్ జీవో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మళ్ళీ వాళ్ళ నాయకులతో మాట్లాడిస్తున్నారు అననంటే, ఇంక మరి మీరన్నట్టుగానే రాజకీయ పరిపక్వత ఉన్నట్టా? లేనట్టా? అని నాకర్థం అవ్వలేనటువంటి థింగ్ సార్. యాక్చువల్‌గా వాళ్ళేంటంటే, వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు సార్. పాయింట్ అది. ఈ ప్రాసెస్‌లో ఏది పడితే అది, ఏది నోటికొస్తే అది. ఇప్పుడు హోంమంత్రి అనిత గారు అసలు ఆవిడ శాఖే గాదు. ఆవిడకి సంబంధం లేనటువంటి విషయం. ఆవిడ ఎందుకు సార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? దీనికి సంబంధించినటువంటి ఒక మినిస్టర్ ఉన్నాడు గదా! ఆయనొచ్చి మాట్లాడాలి గదా! మన ఆటో వాళ్ళకేదో డబ్బులు అర్రాకొరాగా ఏదో ఏసాడు. అక్కడ ఒక ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించిన మినిస్టర్ మాట్లాడాలి గదా! ఇవాళ లిక్కర్ స్కామ్‌లో ఉన్నటువంటి లిక్కర్‌కి స్కామ్‌కి సంబంధించినటువంటి ఒక ఇది మినిస్టర్ ఉంటాడు గదా! అతను రాట్లేదేంటి? అంటే ఏది వాళ్ళొస్తే ఏం మాట్లాడేస్తారా? నిజాలు చెప్పేస్తారా? ఎక్కడ దొరికిపోతారా? అని జెప్పేసి ఏదో కాస్త నోరున్నోళ్ళతోటి 1, 2 అరాకొర స్టేట్‌మెంట్‌లు ఇప్పిస్తున్నారు తప్పితే, ఇవాళ వాళ్ళు అయ్యన పాత్రుడు గారు గాని, లేదంటే హోంమంత్రి అనిత గారు గాని, కొన్ని లక్షల మంది ఆ రోజు నర్సీపట్నం రోజు ఛాలెంజ్‌కి స్వీకరించి వచ్చి, "ఏరి మీరు" అని అడిగారు. ఒక్కరు లేరు సార్. మీరు నమ్మరు. ఆయన లేడు. ఆయన దుబాయ్‌కెళ్ళిపోయాడంటే, ఈవిడెక్కడుందో మరి ఏ మీటింగ్‌లో ఉన్నిందో, ఏ సన్మాన కార్యక్రమంలో ఉందో మనకు తెలీదు. బట్ నేనేమంటున్నానంటే సార్, విద్య, వైద్యం అనేది ఏ ప్రభుత్వం వచ్చినా, అది మన వైఎస్ఆర్‌సీపీ అవ్వచ్చు, లేకపోతే కూటమి అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, ఎవ్వరైనా అవ్వచ్చు. విద్య, వైద్యాన్ని మాత్రం ప్రైవేటైజేషన్ చేసే హక్కు అది రాజ్యాంగానికి ఉల్లంఘన సార్. అది ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే సమస్య లేదు. ఇప్పుడు గతంలో పక్క రాష్ట్రాలు చేస్తున్నాయంటే, పక్క రాష్ట్రాలలో కూడా ఎక్కడ చేయనివ్వలేదు సార్. పక్క రాష్ట్రాల్లో చేసే ప్రసక్తి కూడా లేదు. కొన్ని రాష్ట్రాలైతే అడ్డంగా ఇప్పుడు మన పక్క రాష్ట్రం అంటే ఇప్పుడు తెలంగాణే ఉంది సార్. తెలంగాణ ఏమన్నా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పిందా? ఇక్కడ చేయట్లేదు కదా! సో, వీళ్ళేంటంటే నాకు అర్థమవుతున్న థింగ్ ఏంటంటే ఉన్నది 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళు తప్ప మళ్ళీ మనం ఉండం. దాని తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఉంటారో, మరి ఈ ఇయర్‌లోనే లోకేష్ బాబు గారు వస్తారో నాకు తెలీదు గానీ, ఈ 5 ఏళ్లలో ఉన్నంత దోచుకుందాం, ఉన్నంత దోపిడీ చేద్దాం. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదోడి రక్తం తాగేద్దామని థాట్ ప్రాసెస్‌లో ఉన్నారు. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో చూసుకుంటే సార్ 2023లో అక్కడ కూడా ఉత్తరాఖండ్‌లో కూడా పీపీ విధానం అంటే అక్కడ అంగీకరించలేదు. గోవాలో తీసుకుంటే అక్కడ అంగీకరించలేదు. మన పక్కనున్న తమిళనాడు, కేరళలో కూడా అంగీకరించలేదు. సో, ఈ పక్క రాష్ట్రాలలో వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి స్టేట్‌లలో కూడా చెయ్యట్లేదు ఈ పని. మనం నిజంగా చెప్పాలనంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉండి విడిపోయి మనకంటూ ఒక అమరావతి లేకుండా మనం ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు 2,00,000 కోట్లు అమరావతికి. మరి పీపీపీ విధానంలో అమరావతిని ఇచ్చేమనండి సార్. ఆ టెండర్‌లో నిజంగా మన ఎన్ఆర్ఐస్ చాలా మంది ఉంటారు. ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇచ్చేమనండి. ఇంకా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తారు. బ్రహ్మాండంగా మీరన్నట్టు ఆ సింగపూర్ అంటారు, కాసేపు గోవా అంటారు. కాసేపు సౌత్ ఆఫ్రికా అంటున్నారు. ఈ తరహా, ఆ తరహా అని మీరు ఆ తరహాల పేర్లు చెప్పుకొని మీ బ్లాక్ మనీ అంతా అక్కడ ఇన్వెస్ట్ చేసుకొని వస్తున్నారు తప్పితే, ఏది సార్ అమరావతి నిజంగా ఇవాళ చాలా షేమ్‌గా ఉంటది సార్ మనకి. ఎందుకంటే మనకంటూ ఒక రాజధాని లేదు. ఇవాళ ఎప్పటినుంచో చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, నేను రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతాను అంటున్నారు. ఇప్పటి వరకు ఆయన నడిపిందేం లేదు. మళ్ళీ 2047 అంటున్నాడు. ఆ టైంకి ఈయన ఉంటారో లేదో కూడా తెలీదు. మన భవిష్యత్తు పోయి, మన పిల్లల భవిష్యత్తు పోయి, రాబో తరాల భవిష్యత్తులన్నీ పోగొట్టుకొని, ఇవాళ 2,20,000 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ సార్. వచ్చిన 16 మంత్స్‌లోనే అంత అప్పు చేయడం అనేది మనకి రాజకీయంగా మన రాష్ట్రానికి చాలా ఆర్థిక డ్యామేజ్ జరుగుతున్నటువంటి విషయం సార్. ఇవాళ ఏదో వైఎస్ఆర్‌సీపీ కోసం మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్‌సీపీ నాయకులం కాబట్టి వైఎస్ఆర్‌సీపీ కోసం కాదు సార్. నాట్ ఓన్లీ పార్టీ. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళ బాగోగుల కోసం కూడా నా వాయిస్ వినిపిస్తున్నాను. మనమందరం ఇవాళ ఇక్కడ స్పేస్ తీసుకొని 1 అవర్, 2 అవర్స్ ఇంత టైమ్ స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది సార్? భవిష్యత్తు కళ్ళ ముందు పోతుంది. బిడ్డల చదువులు పోతున్నాయి. ఇప్పుడు 33 అంటే 66 ఇయర్స్ ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వాడు ఇంకా వైద్య విద్యను చదివేదే లేదు సార్.
అంత ఘోరంగా బిడ్డల చదువులు దూరం చేస్తుంటే అది మనకి బాధే కదా సార్. సో దానికోసం మనం ఫైట్ చేస్తున్నాం. అండ్ డెఫినెట్ గా అన్న మీరు చెప్పినటువంటి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అది నేను కన్సిడర్ చేసుకొని పెద్దవాళ్ళ వరకు తీసుకెళ్తాను అన్న. మ్యావరిక్ గారు ఇందాక మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడతారా? ఆ పాయింట్ ఏంటంటే జస్ట్ నేను ఒక స్టేజ్ గా తీసుకున్నా. ఇది స్పెసిఫిక్ ఒకరి టార్గెట్ చేసిన క్వశ్చన్ కాదు. అప్పుడు ఎప్పుడో చనిపోయిన డాక్టర్ సుధాకర్నే వీళ్ళు ఇంతవరకు వాడుకుంటున్నారు, ఇంకా దాని మీద ప్రాపర్గా చేస్తున్నారు. మనం ఎంతసేపు కౌంటర్ చేయడం సరిపోతుంది కానీ తప్ప మనం నెరేటివ్ సెట్ చేయడం అనేది జరగట్లేదు. అది ఎవరికి చెప్పాలో మనకు తెలియదు. అఫీషియల్ గానా అన్అఫిషియల్ గానా అది ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇది జస్ట్ నేను ఒక ప్లాట్ఫామ్ గా తీసుకొని చెప్తున్నా. సార్ నేను థ్యాంక్ యూ సార్ ఈ క్వశ్చన్ వేసినందుకు. యాక్చువల్ గా మనం ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే సార్, వీళ్ళు ఆడినటువంటి పెద్ద అబద్ధాలు మన పార్టీకి చేసినటువంటి డ్యామేజ్ నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. మనం ఇంత మంచి చేసి కూడా మనం ప్రమోషన్ చేసుకోలేదు. వాళ్ళు అసలు ఏమీ చేయకుండా చిన్నది చేసి కూడా ప్రమోషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు సుగాలి ప్రీతి విషయం ఉంది సార్. నిజంగా ఆ రోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి దీని వల్ల డ్యామేజ్ జరిగింది. ఈ ఇష్యూ వల్ల డ్యామేజ్ జరిగింది. ఎంతో కొంత సుగాలి ప్రీతికి న్యాయం చేసింది, వాళ్ళని సిబిఐకి కేసు అప్పచెప్పింది, అంతా చేసింది జగన్ గారే. కానీ ఆ రోజు మనకి డ్యామేజ్ జరిగిన ఏమంటారు సార్, ఏమంటారు కర్మ అనేది ఒకటి ఉంటది, డెఫినెట్ గా తెలుస్తుందని ఇవాళ రియలైజ్ అయినటువంటి థింగ్ ఏంటంటే సార్, ఇవాళ ఎవరైతే ఆ ఇష్యూని రైజ్ చేసినటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇదే ఇష్యూ మీద చతికిలబడి నోరు కూడా మెదపలేకుండా ఉన్నటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చింది మనమే సార్. నేను వెళ్ళానా, ఇంకొకరు వెళ్ళారా, ఎవరు వెళ్ళారా అనేది పక్కన పెడితే ఈ ఇష్యూ అనేది 2017లో జరిగినటువంటి ఇష్యూ. అప్పుడు నిందితుల్ని ట్రాప్ చేసి మార్చింది, లేకపోతే డిఎన్ఏ రిపోర్ట్లు మార్చింది కూడా 2018లో. ఇది హైకోర్టు ఇచ్చినటువంటి థింగ్ అని చెప్పేసి అందరికి వాళ్ళ జనాలకి ఒక క్లారిటీ వచ్చింది సార్. అలాగే సుధాకర్ గారి విషయంలో కూడా ఏంటనంటే అంత హైలీ ఎక్స్పోజ్ అవడానికి కారణం ఆయన ఒక దళితుడు ప్లస్ డాక్టర్ అవడం మూలాన. సో నేను గ్రౌండ్ రియాలిటీలో చెక్ చేసి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అంటే నర్సీపట్నానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫ్లెక్సీ పెట్టారు. సుధాకర్ డాక్టర్ బాబుకి న్యాయం చేయలేనటువంటి మీరు వచ్చి మాట్లాడుతారు. అది సిల్లీ ఫ్లెక్సీయే, ఎవరిచ్చారో సలహా నాకు తెలియదు కానీ సరే పెట్టుకున్నారు. అసలు సుధాకర్ గారు ఆయన వీడియోలు ఇవాళ హల్చల్ చేస్తున్నాయి సార్. ఏది రోడ్డు మీద డ్రింక్ చేసి మన ప్రధానమంత్రి గారిని తిట్టింది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టింది, అక్కడ వెళ్తున్నటువంటి ప్యాసింజర్ల మీద ఉమ్ము వేస్తూ అతను హల్చల్ చేస్తూ పోలీసుల్ని తిట్టుంటే అప్పుడు అతన్ని హోల్డ్ చేశారు పిచ్చోడు అనుకొని అలా బిహేవ్ చేస్తున్నాడు తాగిన మత్తులో అనుకొని వాళ్ళు చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియనటువంటి సంగతి. అక్కడున్న పోలీసులు కాస్త అతి ఉత్సాహంతో చేసినటువంటి పని. ఆయన చనిపోయింది ఎలాగ సార్, ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారు. దానికి దీనికి సంబంధం ఏముంటది సార్? కాకపోతే వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు అలా అయితే నేను చాలా డిబేట్స్ లోకి వెళ్తున్నాను, నేనే కాదు అందరూ వెళ్తున్న వాళ్ళు సబ్జెక్ట్ మీద ఏ రోజు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదు సార్. వాళ్ళు ఎంత కాడికి తల్లి, చెల్లి అదొకటి, కోడి కత్తి ఒకటి, తర్వాత బాబాయ్ గొడ్డలి పోటు అదొకటి. ఇది తప్ప మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు పెద్దలందరూ. మీరు ఇది తప్ప వాళ్ళు ఇంకా ప్రెస్ మీట్ లో ఈవెన్ ఇదిగో నేను 113 ఇదో జీవో, ఇదిగోండి ఈ జీవో అని చెప్తే జీవో మీద మాట్లాడరు. జీవో మీద 1 క్వశ్చన్ కూడా వాళ్ళు డిబేట్ చేయరు. జీవో మీద కూడా ఫైట్ చేయరు. ఏమంటారంటే ఆ చెల్లికే చేయలేని వాళ్ళు మీరు ఏం చేస్తారు అని చెప్పేసి సింపుల్ గా మాట్లాడుతున్నారు. సో వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు, వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఈ అబద్ధాలు అని చెప్పేసి అంటే మనం స్పాంటినియస్ గా అబద్ధాలు మనం చెప్పలేం సార్. అది మనకి అవ్వని పని. దాంట్లో ఘనాపాటు ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆ కూటమికి సంబంధించినటువంటి నాయకులు. సో డెఫినెట్ గా వీటి మీద అయితే మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. చేతనైనంత వరకు అందరం కలిపి ఫైట్ చేద్దాం సార్. నెక్స్ట్ ప్రదీప్ గారు జర్మనీ మాట్లాడబోదు. Hi, Malajaraka. Good evening. Thanks for again joining. Just two very straight questions. So, ఇల్లు కూటమి ప్రభుత్వంలో 99 రూపాయలకు మందం కల్తీ మద్యం అంతా ఇస్తున్నారు. సో యాజ్ ఎ పార్టీ వాట్ ఈస్ యువర్ ఎఫర్ట్? ఎందుకంటే దీంట్లో లాస్ అయ్యేది ఎక్కువ విమెన్, బికాస్ దే ఆర్ ది ఫ్యామిలీ హోల్డర్స్. విమెన్ కి చాలా లాస్ అవుతుంది. ఈ లాస్ వల్ల మీరు ఏమన్నా పార్టీలో ఆర్గనైజ్ చేసి విల్ యూ డూ ఏ స్టేజ్డ్ ప్రొటెస్ట్? ఎందుకంటే
వీళ్ళు ఏందంటున్నారంటే ఒక సైడ్ ఏమో మేము మద్యం ఇస్తాం, ఇంకో సైడ్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేస్తాం, మెడికల్ హాస్పిటల్స్ ప్రైవేట్ చేస్తాం అంటున్నారు. అంటే ఆరోగ్యం సార్. చెడగొట్టేది మేమే, డబ్బులు మీ దగ్గర లాగెట్టుకునేది మేమే. దీనిపైన మీరు 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 ఆలోచించండి. దిస్ ఇస్ ది ఎగ్జాక్ట్ నరేటివ్. అవును సార్. సో దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? దీనికి ఎలా చేస్తారు? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సిన్స్ వీ హ్యావ్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఐ థింక్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ 29 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో దానిపైన వాట్ ఈస్ ది పార్టీ స్టాండ్స్ దట్ టు గ్రూమ్ విమెన్ లీడర్షిప్? సెకండ్ క్వశ్చన్. ఓకే And సార్. and 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 one last question, madam. If you can say about మన education, on education, 2024-25 కి ఆల్రెడీ ఐబీ సిలబస్ ఇంట్రడ్యూస్ చేసి ఉండాల్సింది, అది కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు. దానిపైన మీరు ఏమైనా పోరాటాలు చేస్తారా యాజ్ ఎ పార్టీ? ఓకే. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ నకిలీ అదే వీళ్ళిచ్చే 99 మద్యం వల్ల మహిళలే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనంటే 100% మహిళలే ఇబ్బంది పడతారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక కూలి ఒక పనికెళ్ళినప్పుడు ఎంతొస్తది సార్? ఇప్పుడు రూ. 600 ఎంతో వస్తది. వాడు రూ. 600లో రూ. 100 పెట్టి తాగి, రూ. 100 పెట్టి తాగేసి ఇంటికొచ్చేసి మిగతా 500 ఇచ్చేంత పరిస్థితి ఏం లేదు సార్. వాడక్కడే కూర్చొని తాగేస్తాడు, ఇంటికొస్తాడు. అయితే ఆ ఫ్రస్ట్రేషన్‌లో భార్యని కొడతాడు. లేపోతే పిల్లల్ని ఇబ్బంది పెడతారు. ఇవాళ ఆడవాళ్ళ పుస్తెలతోటి వ్యాపారం చేస్తున్నారు సార్. వీళ్ళు 99కి మేము మంచి మద్యం ఇస్తాం అని చెప్పేసి వచ్చారు కదా! నాకు తెలిసి రాజకీయ చరిత్రలో అరే మంచి సంక్షేమం ఇస్తాము, మంచి పథకాలిస్తాము, లేదా మంచి ఆర్థికాభివృద్ధి ఇచ్చి మేము వస్తామని చెప్పిన ప్రభుత్వాలను చూశాను గానీ, అరే మంచి మద్యం ఇస్తాము, మాకు ఓట్లేయండి అని అడిగినటువంటి ఏకైక దిక్కుమాలిన ప్రభుత్వం ఏదంటే ఇదే సార్. సో, ఇవాళ 2,00,000 మంది మహిళలున్నాం సార్. జనరల్‌గా చెప్పాలి అనంటే. 2,00,00,000 మహిళలకి We lost her. ఎన్నో కళ్ళు లేదన్నా హలో! షీస్ టాకింగ్. యాహ్! గో అహెడ్ అండి. 2,00,00,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్నారు సార్. 2,00,00,000 మంది మహిళలకి ఓట్లు అవసరమయ్యి ఆ రోజు ఎన్నో అబద్దాలు అంటే మీకు మంత్లీ 1,500 ఇస్తాము అని చెప్పేసి లేకపోతే అమ్మఒడి పేరు మార్చుకున్న తల్లికి వందనం మీ బిడ్డలకి చేస్తాము అని చెప్పేసి ఎన్నో అబద్దాలు చెప్పి ఓట్లేయించుకున్నారు సార్. సో నేనేమంటున్నానంటే రాజకీయంగా ఒక పార్టీ యొక్క గెలుపుని, ఓటముల్ని డిసైడ్ చేసేది కూడా మహిళలే సార్. మహిళలు వచ్చి ఓట్లేసారు అనంటే డెఫినెట్‌గా ఆ పార్టీ యొక్క ఇంపాక్ట్ వేరే ఉంటది. సో నేనైతే ఏమనుకుంటున్నానంటే, ఈ రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈవెన్ మహిళల సేఫ్టీ విషయంలో గాని, ఇలాంటి మందు విషయంలో గాని, వుమెన్ ఎంపవర్‌మెంట్ అన్నారు సార్. వుమెన్ ఎంపవర్‌మెంట్ నాకు బాగా కామెడీ అనిపించేదేంటంటే, మద్యమం ఏదైతే వీళ్ళు టెండర్‌లేసారో, ఆ టెండర్‌లకి మహిళలకి ఒక ప్రియారిటీ ఇచ్చి మహిళలతో ఏయించారు సార్ టెండర్స్. ఇప్పుడు మహిళల ఎంపవర్‌మెంట్ అంటే నేనేదో అనుకున్నా. మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఆపర్చునిటీస్ ఇస్తారు. నాకు తెలిసినటువంటి వుమెన్ ఎంపవర్‌మెంట్ అంటే అదే. మద్యమంలో కూడా టెండర్‌లేయించి ఇదే వుమెన్ ఎంపవర్‌మెంట్ అని, లేకపోతే మద్యమంలో నకిలీ మద్యమంలో తయారు చేసిన దాంట్లో రోజుకొక 50 మందిని పెట్టి దీన్నే ఉద్యోగాలు డెవలప్‌మెంట్‌లు ఇస్తున్నాం మేమని చెప్పేసి వీళ్ళ ఆలోచన దృక్పథం అలా ఉంది. సో, డెఫినెట్‌గా వీటన్నిటికి చెక్ పెట్టేది కూడా మహిళలే సార్. రాబోయే ఎలక్షన్‌లో గ్యారంటీగా వీళ్ళు ఈసారి నేనేమనుకుంటున్నానంటే సార్, ఈ సందర్భంగా మన వాళ్ళందరికీ చెప్తున్నాను. వాళ్ళు విడిపోతే మనం గెలుస్తాం అనేది కాదు సార్. వాళ్ళు ఉండగానే గ్యారంటీగా 2029లో మనం ఓడగొడతాం వాళ్ళని. అందులో డౌటే లేదు. అండ్ 33% రిజర్వేషన్ అన్నారు సార్. ఈ రిజర్వేషన్ అప్లికబుల్ అయినా అవ్వకపోయినా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అప్లై చేసి ఒక ఏమంటారు డిప్యూటీ సీఎం పదవుల్లో గాని, హోమ్ మినిస్టర్ పదవుల్లో గాని అత్యున్నతమైనటువంటి రాజకీయాలలో చాలా విలువ ప్రియారిటీ ఉన్నటువంటి పదవులు సార్. అలాంటి పదవుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని గాని, బీసీ మహిళలకి గాని ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఆయన దృష్టిలో ఎప్పుడో 33% అప్లికబుల్ చేసినట్టే సార్. సో ఇంతకన్నా బెటర్‌గా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ ఇవాళ హోంమంత్రి అనిత గూడా ఒక దళిత మహిళ అయ్యుండి ఇవాళ ఆవిడ హోంమంత్రి పదవి ఎలాగొచ్చిందనంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్షే. లేకపోతే 40 ఇయర్స్ ఈ టీడీపీ హయాంలో ఈ రాజకీయ పార్టీలో ఏ రోజు ఒక దళిత మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి చరిత్రే లేదు సార్.
అది మన కాపీ క్యాట్స్ లాగా వాళ్ళు కాపీ కొట్టి చేశారు. చాలా మంది కార్పొరేషన్ చైర్మన్స్‌ని గాని, లేకపోతే డైరెక్టర్స్‌ని గాని, లేకపోతే ఏమంటారు వుమెన్ కమిషన్‌లో గాని చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రియారిటీ ఇచ్చారు సార్. డెఫినిట్‌గా ఇంకా అలాంటి రిజర్వేషన్ అప్లికబుల్ అవుతే రాబో రోజులలో ఎక్కువ శాతం మహిళా నాయకుల్ని చూస్తారని నేను అనుకుంటున్నాను సార్.